వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనందరికీ కూడా ఎవరైతే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. యాక్చువల్గా ఏపీపీఎస్సీ నిన్న ప్రకటించారు. అయితే అధికారికంగా నెక్స్ట్ వీక్ ప్రకటిస్తానని చెప్పేసి అన్నారు. మ్యాటర్ ఆఫ్ 1 మినిట్, ఒక 1 మినిట్లో మీకు ఆ ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఏంటనేది మీకు ఒకసారి నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనకి మీరు కనుక ఈ డిస్ప్లే చేసినటువంటి విధానం చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. గత నెల 25న 897 ఇంక పెరిగినాయి అనుకోండి, 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు జరిగినటువంటి ప్రిలిమినరీ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ సభ్యులు పరిగే సుధీర్ వెల్లడించారు. వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందున 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సరే, అదే మ్యాటర్ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా ఆయన ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి మనకి ఇది ఒక మంచి న్యూస్, మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇప్పటివరకు 30 మార్క్స్ అని చెప్పేసాను, అరౌండ్ 30 మార్క్స్ అని చెప్పేసాను. ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా 30 మార్క్స్ కంటే కూడా ఇది కనీ విని ఏపీపీఎస్సీ చరిత్రలో గ్రూప్ 2 చరిత్రలో ఎంత ఎక్కువ మందిని అరౌండ్ 90,000 వస్తారండి. అరౌండ్ 90,000 వరకు కూడా మెయిన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ గమనించండి, 100 మార్క్స్ 120 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ సాధిస్తారనేది ఏం లేదు. జస్ట్ బోర్డర్లో కూడా వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్ క్రాక్ చేసి పోస్ట్ కొట్టే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎప్పటి నుంచి మనం ఎలా చదివామో, ఈ సబ్జెక్టు ఏపీ హిస్టరీ, పాలిటీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిసైడింగ్ ఫ్యాక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాన్ని ఎవరైతే గట్టిగా మనకి సిస్టమేటిక్గా సిలబస్ ప్రకారం ఒక పాఠం చదివినట్టు, ఏయో పుస్తకాలు చదవటం కాదండి, ఒక పాఠం చదివినట్టు మన ఇంటర్మీడియట్ డిగ్రీలో పాఠాలు ఎలా చదువుకుంటూ వెళ్ళామో ఆ విధంగా సిస్టమేటిక్గా మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చు, తప్పనిసరిగా మీరు జాబ్ సాధించవచ్చు. 100% గ్యారంటీ ఇస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఒక్కసారి హర్షిత్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. ఒకసారి మన యొక్క ఫ్యాకల్టీ చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవ్వండి. మేము చెప్పినటువంటి టైం టేబుల్ కానీ మీరు చెప్పినటువంటి విధానం ఒకసారి చూడండి. ఏ విధంగా మనం అంతా కూడా ఒక షెడ్యూల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసాం ఒకసారి చూడండి. దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఈ 4 నెలల్లో కూడా మీకు గోల్డెన్ పీరియడ్ అనమాట. మనకి జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉంటుందండి. ఎలక్షన్కి దానికి సంబంధం లేదు. ఎలక్షన్ ఇటీవల కాలంలో డివైఈఓ పోస్ట్ పోన్ అయినాయి. అది డివైఈఓ అనేది ఏప్రిల్లో వచ్చింది కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. కానీ దీనికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఎటువంటి మార్పులు ఉండవు. జూన్ ఆర్ జూలైలో తప్పనిసరిగా డేట్ అనేది అనౌన్స్ చేస్తాడు. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి సహకారం కావాలన్నా, మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ సిస్టమేటిక్ ఎలా మనం జాబ్ సంపాదించాలనే విధానం గురించి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి ఒక్కసారి దయచేయండి, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. తప్పనిసరిగా మీ యొక్క పరిప్రేక్షణ మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తారు. 100% గ్యారెంటీ. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించినటువంటి మెయిన్స్ బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సెకండ్ బ్యాచ్ అనేది ఈ 21st మార్చ్ కమింగ్ థర్స్డే స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు ఎలా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డివైఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ డ్యూ టు ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. డ్యూ టు ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్, ద డివైఓ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ దట్ హ్యాడ్ బీన్ షెడ్యూల్డ్ ఫర్ April 13th, యాక్చువల్గా April 13th జరగాలి. April 13th, 2024 ఈజ్ లైక్లీ టు బి పోస్ట్పోన్డ్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద యాస్పిరెంట్స్. ఇక్కడ మనకి యాస్పిరెంట్స్ కన్వీనియంట్గా ఉండే విధంగా దీన్ని మనం పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా April 13th జరగాలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ డివైఈఓ. ద రీషెడ్యూల్డ్ డేట్ విల్ బి అఫీషియల్లీ అనౌన్స్డ్ షార్ట్లీ. త్వరలోనే ఆ యొక్క డేట్ ఎప్పుడు అనేది మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి అని రీసెంట్గా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. డివైఈఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ April 13th జరిగినటువంటి ఎగ్జామినేషన్ యొక్క ఎలక్షన్ కారణంగా, మన యొక్క ఎన్నికల కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఆ డేట్ నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది వాళ్ళ త్వరలోనే ప్రకటించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.